తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 6 గ్యారంటీలు వర్తిస్తాయంట. సో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మరి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇష్యూ చేస్తారా లేదా? ఒకసారి మాట్లాడదాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు నాతో. నమస్తే. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నా? ఇప్పుడు అవి ఉంటేనే వర్తిస్తాయంటారు 6 గ్యారంటీలు. అందుకే కదా రేపటి నుంచి తెల్ల రేషన్ కార్డుకి అప్లికేషన్లు ఇస్తా ఉన్నారు. వచ్చే నెల 6వ తారీఖు వరకు మొత్తం 8 రోజుల పాటు. కాబట్టి వైట్ రేషన్ కార్డు సంబంధించినటువంటి ఎవరైనా లేకపోయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళు మాత్రం వైట్ రేషన్ కార్డు కూడా ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు 2 జతపరచాలని చెప్పేసి నిబంధన పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఎవరికైనా వైట్ రేషన్ కార్డు అంటే నియమ నిబంధనలు ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి వైట్ రేషన్ కార్డు అనేది ఉంటేనే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏదైతే చెప్పిన గ్యారంటీలు అవన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిబంధన పెట్టినా మాట వాస్తవం. కాకపోతే గైడ్లైన్స్ ఇంకా ప్రిపేర్ కాలేదు కాబట్టి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక్క వైట్ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తక్షణమే వైట్ రేషన్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన రేపు ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభిస్తాం. ఓకే. సో నిరుద్యోగుల పరిస్థితి, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా, మీరే హామీలు ఇచ్చారు గతంలో. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరం లోపు. కొంతమంది తిరుగుతున్నారు, ధర్నా చౌక్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మేము ప్రధానంగా గతంలోనే ఎలక్షన్ ప్రచారం సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లను తొలగించిన తర్వాతనే ఎగ్జామ్స్ పెడతానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా టీఎస్పీఎస్సీ విచారణ చేస్తానని చెప్తే టీఎస్పీఎస్సీ మెంబర్లు చైర్మన్ గారు రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు ఇంకొక 4-5 డేస్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నిర్ణయం తీసుకున్న తక్షణమే కొత్త బోర్డు, కొత్త చైర్మన్, కొత్త మెంబర్ల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీలో జాబులకు సంబంధించి గతంలో రాసిన ఎగ్జామ్ సంబంధించి కావచ్చు, లేకపోతే కొత్త నోటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్లు మెంబర్లు ఉంటేనే సాధ్యమవుతుంది అక్కడ, ఎందుకంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి దీని మీద లీగల్ ఒపీనియన్ ఇట్లా వచ్చింది, ఇట్లా రాజీనామా చేసి మరి ఏం చేయాలని చెప్పేసి రాష్ట్రపతి గారికి కూడా లెటర్ రాసిరట. అక్కడి నుంచి ఎలాంటి ఇక సమాచారం రాకపోవడం మూలంగా గవర్నర్ గారు నిర్ణయం తీసుకునేది. కాబట్టి ఇంకొక 4-5 డేస్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము భావిస్తాం. నెక్స్ట్ మంత్ 6-7 తేదీలో గ్రూప్ 2 జరగాల్సిన అవసరం ఉంది అంటే లెక్క ప్రకారం. కానీ ఈ సిచ్యువేషన్లో కొత్త గవర్నమెంట్ వచ్చిందంటే కొత్తగా ఉంది. గ్రూప్ 2 ఈసారి కూడా జరగనట్టేనా? అంటే కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా గ్రూప్ 2 జరగలేకపోయారు, 2 సార్లు రద్దయింది ఆల్రెడీ. ఏది జరగాలన్నా చైర్మన్ ఉండాలని నిబంధన అంట. రిజల్ట్ ఇవ్వాలన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, ఎగ్జామ్ జరగాలి. ఎందుకంటే గత బోర్డులో ఉన్నటువంటి మెంబర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారు ఉన్నప్పుడే 13 పేపర్లు లీక్ అయినాయి. కాబట్టి వారు ఉన్నప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా మళ్ళీ పారదర్శకంగా నిర్వహించారు. కాబట్టి గతంలో తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పులు చేసిన వ్యక్తుల ఆధ్వర్యం నిర్వహించొద్దని చెప్పేసి గతంలో ఉన్నటువంటి నిధులంతా కూడా మొరబెట్టుకుంటేనే వారి మీద కమిటీ వేసినా, కమిటీ వేసిన తక్షణం వారు రాయడం చేసిన సందర్భం. కాకపోతే గవర్నర్ గారు లేట్ అవుతా ఉంది. గవర్నర్ గారు నిర్ణయాల మూలంగా మరి గవర్నర్ గారు రాష్ట్రపతి గారి నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే బిఫోరే లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటారా అనేది ఇంకో 3-4 డేస్. వీళ్ళ రాజీనామాలని గవర్నర్ ఎందుకు ఆమోదించట్లేదు? అంటే మీరున్నారా వాళ్ళ వెనకాల ఏమన్నా? అంటే ఎవరున్నారు ఏందనేది తర్వాత సంగతి ఆలోచిస్తే మాత్రం గవర్నర్ గారు చెప్పేది ఏంటంటే తర్వాత నిజంగా తప్పు చేసి ఉంటే రాజీనామా చేసిన తర్వాత వీరి మీద చర్యలు తీసుకోవచ్చా లేదనేది వారు లీగల్ ఒపీనియన్ ఇచ్చిరట. అక్కడి లీగల్ ఒపీనియన్ సమాచారం వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఆఫీస్ నుంచి కూడా సమాచారం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే కూడా ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే గవర్నర్ గారు కలిసి అసలు వాస్తవం ఏం జరిగిందనే విషయాన్ని వారే మాట్లాడతారని చెప్పడం జరిగింది. సో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ గెలుస్తున్నాని 22 కార్లను కొన్నాడంట, ల్యాండ్ క్రూజర్. దాదాపు 66 కోట్లే ఉన్నాయంట. మరి ఇది తీసుకుపోయి ఇప్పుడు ఎక్కడున్నాయి? మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకుంటారా, ఏం చేస్తారు? విజయవాడలో భద్రపరిచింది అనేది సమాచారం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. 3వసారి గెలుస్తానని చెప్పేసి 66 కోట్లు పెట్టి 22 ల్యాండ్ క్రూజర్, ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్కు 3 కోట్ల రూపాయలు పెట్టి విజయవాడలో భద్రపరిచినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వాల మీద మాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే ప్రజాధనం వృధా కావద్దని చెప్పి కోరుకునే వాళ్ళం. కాబట్టి గత ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆస్తి ఉన్నా అది ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల సౌకర్యార్థం మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. కాబట్టి ఆ కార్లు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించి అవసరాల దృష్ట్యా వాడుకోవడం జరుగుతుంది. తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముతో 66 కోట్లు పెట్టి కొనుగోలు చేసి 3వసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామని చెప్పి కలలు. కానీ మరి అక్కడ నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రం రావడంలో ఏమన్నా జ్యోతిష్యులు ఏమన్నా చెప్పిండు, లేకపోతే అందుకే అక్కడ భద్రపరిచి ఉండొచ్చు. ఆ మార్గం నుంచి వస్తే ఇంకా మరి 4వసారి కూడా నువ్వు గెలుస్తావు, 4వసారి ఉండాలంటే విజయవాడ నుంచి రావాలని చెప్పినట్టుంది. అందుకే ఆ పక్క రాష్ట్రంలో భద్రపరిచిన. అక్కడ ఎందుకు భద్రపరిచి ఉండాలి? జగన్మోహన్ రెడ్డి సన్నిహితులా ఎట్లా?
లేదా కేసీఆర్ గారికి నమ్మకాలు ఎక్కువ కదా, ఏ జ్యోతిష్యులో చెప్పుండొచ్చు ఆ మూల ఏది ఈశాన్యమో లేకపోతే పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మరొకసారి గెలవాలంటే నాలుగోసారి ఖచ్చితంగా అట్లాంటివి చేస్తే బాగుంటుంది చెప్పుండొచ్చు. వారు చెప్పిన ప్రకారం కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు అని మేము భావిస్తాం. ఏదైనప్పుడు కూడా ప్రజాధనం అయితే చాలా పెద్ద ఎత్తున వృధా అని చెప్పి భావిస్తాం. 3 లక్షల కోట్లు అయిపోయిందంట కదా కేటీఆర్ అంటున్నాడు, మీరేమో పెద్ద 6 లక్షల కోట్లు అది అంటారు. 6,71,000 కోట్లు. మరి ఇప్పుడు విద్యుత్ సంస్థ శ్వేతపత్రం మొన్న విడుదల చేసిండు కదా తెలంగాణ భవన్ లో. అది శ్వేతపత్రం అంటే ఏంది? ఏంది? చెమట ఓర్చి మీరు చేసినారు. ఏం చేసి చెమట ఓర్చి అప్పు చేసారు. చెమట ఓర్చి తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీడిచి తాగిరు మీరు. అందుకే తెలంగాణ 6,71,000 కోట్ల అప్పు. మరి విద్యుత్ సంస్థ చేసిన అప్పులు ఎవరు చెల్లించాలా? సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చేసిన ఎవరు చెల్లించాలా? అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన అప్పులు ఎవరు చెల్లించాలా? అవి గ్యారెంటీ లేవనుకోండి. లాస్ట్ మియాపూర్ డిపో, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సునగర్ బస్, అన్ని బస్ స్టేషన్ కుదబెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేశారు. అదే కాకుండా కాళేశ్వరం కింద ఉన్నటువంటి ల్యాండ్లన్నీ కూడా, రైతుల ల్యాండ్లన్నీ కూడా కుదబెట్టి అప్పులు తెచ్చారు. అంటే ప్రతిదీ దాని ద్వారా ఏదో దొరుకుతుందని చెప్పి, అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పి బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి, మిషన్ భగీరథ ద్వారా 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తాయని, కాళేశ్వరం ద్వారా 5,000 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు ప్రతి సంవత్సరం వస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అంధకారం అవడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. రాష్ట్రం అంధకారం కాలే, ప్రభుత్వం అంధకారంలో అయింది. ఈ రాష్ట్రం దివాలా తేలే, ప్రభుత్వం దివాలా తీసింది ఈనాడు. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం మంచిగా ఉన్నా కూడా 2 లక్షలు ఖర్చు పెట్టాల్సిన ప్లేస్లో 3 లక్షలు ఖర్చు పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది. గతంలో 100 రోజుల పాటు సర్ప్లస్ నిధులు ఉండేది. ఇప్పుడు 10 రోజులు దాటిన తర్వాత 11వ రోజు చాయ్ బిస్కెట్లకు, డీజిల్ పెట్రోల్లకు కూడా ఓడి మీద ఆధారపడి ఆర్బీఐ నుంచి ఓడి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఏ స్థాయికి తీసుకుపోయిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాబట్టి 900 కోట్ల అప్పు చేసినట్టు రాగానే ఇక తప్పదు. మరి అప్పు చేయొద్దని ఎవరు చెప్తలే. అప్పు చేసిన అప్పుడు ప్రాపర్ వేలో ఉపయోగించకపోవడం మూలంగా, అనవసరమైన అప్పు చేయడం మూలంగా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది. తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే ఆ ఆదాయంలోనే ఉన్న ప్రాయిలు కట్టాల్సి ఉండేది. కానీ అనవసరమైన అప్పులు చేసి పెద్ద ఎత్తున కమిషన్ కకృతి పడి 1,00,000 కోట్ల దోసుకొని విదేశాలు యథేచ్ఛగా పెట్టుబడి పెట్టారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి పోవడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు. అదే ప్రజల సొమ్ము దోసుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో సంపద అంతా 1,00,000 కోట్లు దోచేసి విదేశాల్లో యథేచ్ఛగా వారు ఉన్నటువంటి రాజులు, అదేవిధంగా వారికి సంబంధించిన కుల బంధువులతోటి మొత్తం విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనపడతాం. మరి అన్ని చెప్తున్నారు, అవినీతి జరిగింది అది ఇది అని అంటున్నారు. చర్యలు ఉండాలా మరి దీనికి? వేస్తారా? చర్యకు ప్రతి చర్య. తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఉంటే చెప్తా ఉన్నాం. అరే మొత్తం అప్పులు చేసిర్రు, నాశనం చేసిర్రు అన్నారు కదా. తప్పు చేసి ఉంటే అప్పు చేసిన మాట వాస్తవం. అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు అప్పు చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఏంటంటే ఒట్టినే వేగ్గా మనం చెప్పినట్లయితే ప్రజలు కూడా విశ్వాసంలో తీసుకోరు. వాస్తవాల మీద కమిటీ వేయడం జరిగింది, జ్యుడిషియల్ కమిటీలో వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. వాస్తవ విషయాలు బయటకు వచ్చినప్పుడు చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుంది 100%. దానిలో ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం చేసినటువంటి తప్పుల విషయంలో ఖచ్చితంగా జైలుకు పోతాను రెడీగా ఉండాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దానిలో వాళ్ళు దోపిడీ చేశారు. మీరు ఉన్న సెక్రటరీ కూర్చి ఆ ప్లేస్లో 1600 పెట్టి సెక్రటరీ కట్టింది. ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ ప్లేస్లో పాత ప్రగతి అంటే ఉండే ఇంతకుముందు సీఎం గారు ఉండేది, ఆ ప్లేస్లో వేరేది కట్టి ఇట్లా పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా చేసి ఈరోజు మినిమం ఖర్చులో కూడా ఓడి మీద ఆధారపడిస్తే పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వాన్ని దిగజార్చారంటే కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు, అనవలోచిత నిర్ణయాలు. అదేవిధంగా కేసీఆర్ గారు మూలంగా బాగుపడ్డ వ్యక్తులు ఎవరంటే మెగా కృష్ణారెడ్డి గారు, మయూం రామేశ్వరరావు గారు, ప్రతిమ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా యశోద హాస్పిటల్ దేవేంద్రరావు గారికి, పెద్ద ఎత్తున ఎట్రోటక్స్ పార్థసారథి గారికి వీళ్ళందరికీ భూములు దోచిపెట్టిండు. కొంతమంది కాంట్రాక్ట్లు ఇచ్చిండు, కొంతమందికి యథేచ్ఛగా కాంట్రాక్ట్లు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంపద అంతా కూడా వృధా అయిపోయింది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు పాత సెక్రటరేట్ కింద మొత్తం గుప్త నిధులు ఉన్నాయి, తొవి తీసుకుపోయింది కేసీఆర్ అని కొంతమంది మీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవాలేనా? నిజం ఉందా దాంట్లో? ఇక గుప్త నిధులు ఉన్నాయా ఏది ఉన్నాయో తెలియదు. ఎందుకంటే 2,90,000 కోట్లు అని చెప్పేసి మేము బడ్జెట్ ప్రవేశపెడితే నిజం అనుకున్నాం. అది లాస్ట్ కు 1,60,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. అంటే
అంచనాలు లెక్కలన్నీ తప్పుగా చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి మీరు కాళేశ్వరం గురించి చెప్తుండ్రా? రెండోసారి తెలంగాణ బడ్జెట్ ఓకే 2,90,000 కోట్లు అని చెప్పారు. తీరా చూస్తే 1,60,000 కోట్లు అని చెప్పేసి ఇప్పుడు లెక్కలు తెలుతా ఉన్నాయి. అంటే 1,30,000 కోట్ల రూపాయలు ఎక్కువ చూపించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఒక మైకంలో ఉండేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం సంపద పెరుగుతుంది, ఎన్ని అప్పులు చేసినా ఏం కాదని చెప్పే ప్రయత్నం వారు చేసారు. దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి దారితీసి. మరి అప్పులు ఇంకా మీరు కూడా అప్పులు చేసుకుంటా పోతే ఇంకా మరి రాష్ట్ర బడ్జెట్ ఖజానాల పైసలు ఎట్లుంటాయి? ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు? ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఆలోచన లేదు. కాకపోతే ఏ మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు, ఏ మార్గాల ద్వారా ఆదాయం ఖర్చును తక్కువ చేసుకోవచ్చు, వృధా ఖర్చు ఎక్కడ పోతుందనే విషయాల మీద అనునిత్యం నిత్యం నిపుణులైనటువంటి ఆర్థికవేత్తలతోటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏ మార్గాల ద్వారా మనం ఆదాయం తీసుకోవచ్చు, ఎక్కడ ట్యాక్సులు కట్టకుండా కావచ్చు, ప్రజాధనం ఎక్కడ వృధా అవుతుంది, అన్నిటి మీద క్రోడీకరించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసుకొని మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి 25వ తారీఖు నుంచే అప్లికేషన్ తీసుకుంటూ ప్రారంభమవుతాం. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది చరణ్ కౌశిక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.